హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. విక్టరీ వెంకటేష్ హీరోగా దర్శకుడు అనిల్ రావుపుడి తెరకెక్కించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యి 300 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. రీసెంట్గా ఈ మూవీని టీవీలో టెలికాస్ట్ చేస్తున్నామని అనౌన్స్ కూడా చేశారు. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ హక్కులను G5 వాళ్ళు సొంతం చేసుకోగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఈ మూవీని మార్చి 1న సాయంత్రం 6 గంటలకు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ మరియు మలయాళం భాషలలో G5లో స్ట్రీమింగ్ కానుంది. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హిట్ 3 టీజర్ని ఫిబ్రవరి 24న రిలీజ్ చేస్తున్నామని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. తాజాగా ఈ మూవీ యొక్క ఆడియో రైట్స్ని సరిగమప సొంతం చేసుకున్నారు. త్వరలోనే ఈ మూవీ నుంచి సాంగ్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. తమన్నా లీడ్ రోల్లో దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్లో వస్తున్న మూవీ ఓడెలా 2 ఈ మూవీ యొక్క టీజర్ని మహాకుంభమేళలో రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ ఇంట్రెస్టింగ్ కట్తో తీసుకొని వచ్చారు. ఓ పక్క హర్రర్ మూమెంట్స్తో, మరో పక్క వాటి ఎదుర్కొనే దేవుడి ఎలిమెంట్స్తో మిక్స్ చేసి టీజర్లో చూపించారు. తమన్నా అఘోరీగా స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఈ టీజర్లో సినిమాటోగ్రఫీ, మేకర్స్ నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన ఆరెంజ్ మూవీ మంచి కలెక్షన్ని సాధించింది. దీంతో స్టార్ హీరోల మూవీస్ రిలీజ్కి సిద్ధమయ్యాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఈ మూవీ 2013 జనవరి 11న రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ని సాధించింది. ఈ మూవీలో నటించిన అంజలికి కూడా అప్పుడు చాలా మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఈ మూవీని మార్చి 7న రిలీజ్ చేయబోతున్నారు. అలాగే తమిళ హీరో కార్తీ నటించిన యుగానికొక్కడు మూవీ కూడా మార్చి 14న రిలీజ్ చేస్తున్నారు. తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన లేటెస్ట్ మూవీ విడై ముయర్చి రీసెంట్గా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అనుకున్నంత రేంజ్లో మెప్పించలేకపోయింది. ఇంకో మూవీ అయిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ చేయడానికి మూవీ టీం వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. తేజ సజ్జా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మిరాయ్ విడుదల వాయిదా వేయనున్నట్లు సమాచారం. హనుమాన్ తర్వాత తేజ నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. దానికి తోడు ఈ మూవీలో మంచు మనోజ్ విలన్గా నటిస్తున్నారు. గత ఏడాదే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఈ సినిమా రిలీజ్ డేట్ని అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 18న ఈ సినిమా రిలీజ్ చేస్తామని చెప్పగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ఆగస్ట్ 1న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు మూవీ టీం వాళ్ళు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.